అనన్య గారు, మీకుని వెన్నెల కిషోర్ గారికి ఏమైనా సీన్స్ ఉన్నాయా? ఎంతవరకు షేర్ చేసుకున్నారు స్క్రీన్? మాది కొంచెం తక్కువే ఉంటుందండి. మాది వెన్నెల కిషోర్ గారి ఒక 2-3 days చేసాము అంతే. మంచి మంచి ఇంటెన్స్ ఉన్న సీన్స్, మంచి సీన్స్ ఉన్నాయి మా ఇద్దరి మధ్య. ఓకే ఓకే. రవితేజ గారు, మీరు చెప్పండి, మరి వెన్నెల గారితో వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారా? ఆయనతో ఫ్రీగా మూవ్ అవ్వగలిగారా? ఎలా ఉంది మీతో? అదే మాకు కొంచెం తక్కువే సీన్స్ ఉంటాయండి వెన్నెల కిషోర్ గారితో, బట్ ఉన్న సీన్ల వరకు మాత్రం నేను నేర్చుకునేదే ఈజ్ వెరీ ప్రొఫెషనల్ అండి. అసలు సెట్కి వచ్చారంటే స్క్రిప్ట్ పేపర్లో సెట్ గ్యాప్లో కూడా మైండ్లో అనుకుంటారు. ఎస్పెషలీ హీ హ్యాస్ టు స్పీక్ ఇన్ శ్రీకాకుళం స్లాంగ్ కాబట్టి ఆయన ఆ యాస్ పట్టుకోవడానికి కానీ అది ద వర్క్ హీ వాజ్ డూయింగ్, అంటే హీస్ ఆల్రెడీ అ స్టార్ కమెడియన్, చాలా బిజీ పర్సన్. అసలు సినిమా మొత్తం ఆయనే కనిపిస్తున్నారు మాకైతే చూస్తుంటే. చాలా అట్రాక్షన్గా ఉంది ఆయన చూస్తుంటే. డెఫినెట్లీ సచ్ అ గుడ్ బూస్ట్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో. ఆయన ఇప్పుడైతే ఆయన కాకుండా ఇంకెవరిని మేము ఊహించుకోలేము కూడా, ఆ రోజు ఊహించుకోలేరు. ఓకే. అంటే ఇప్పుడు మనము థియేటర్లో మూవీ చూస్తాము, థియేటర్లోనే చూడాలంటారా, ఓటీటీ వచ్చాక చూడొచ్చా? అంటే ఈ రోజుల్లో అందరికీ ఓటీటీలో వస్తుంది కదా అన్న ఒక చిన్న థాట్ బాగా ఉంటుంది. అందుకని నేను కూడా చాలా మూవీస్ అలానే అనుకున్నా. కాకపోతే కొన్ని మూవీస్ అలా అనుకున్నవి సర్లే వెళ్దాంలే థియేటర్కి అని వెళ్ళి చూసి అప్పుడు నాకు అర్థమైంది, అరే థియేటర్లో కదా చూడాల్సిన సినిమా, ఓటీటీ అని నేను ఎందుకు కూర్చున్నాను అని. ఈ సినిమా అయితే బేసికలీ మొన్న 3 సినిమాలు వచ్చాయండి బ్లాక్ బస్టర్ అయ్యి, అమరన్ కానీ, లక్కీ భాస్కర్ కానీ, కాకాని. వాటిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉందా, అదేందా, ఇది ఉందా అన్నది పక్కన పెడితే ఒక మంచి స్టోరీ ఉంది, ఒక మంచి కథని మనం థియేటర్లో అందరితో కలిపి కూర్చొని చూస్తున్నప్పుడు మనకు ఇప్పుడు ఫిల్మ్స్ చూసేది ఎందుకు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం. మన లైఫ్లో ఒక 3 hours ఒక సినిమా కోసం కేటాయిస్తున్నామంటే ఆ 3 hours బాగుండాలి అని ఎవరైనా కోరుకుంటారు, అదే థియేటర్లో అయినా ఇంట్లో అయినా. కానీ థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ అవుతుంది. సో అందుకని థియేటర్కి రావాలి అని చెప్పేది. మేము ఇంత కష్టపడి చేసాం, ఇన్ని డబ్బులు పెట్టాం, ఇంత ఎఫర్ట్ పెట్టాం అన్న దానికంటే అన్నది ఎంత ఇంపార్టెంటో ఆడియన్స్కి అదే ఎక్స్పీరియన్స్, వాళ్ళు కూడా వాళ్ళు పెట్టే 300-200 రూపీస్కి అంత ఎక్స్పీరియన్స్ రావాలి అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో అలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా. సో ఆబ్వియస్గా థియేటర్లోనే చూడాలి. షెర్లాక్ హోమ్స్ అసలు నేమ్ ఎలా పెట్టారండి? అంత క్యాచీగా ఉండాలని అందరూ కోరుకుంటారు ఏదైనా మూవీ. మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇంకా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరన్నా చెప్పాలి అన్న గుర్తుండదు కదా షెర్లాక్ హోమ్స్ అని. శ్రీకాకుళం శ్రీకాకుళం అదే ఎందుకు ఆ నేమ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? బేసిక్గా క్రైమ్ డ్రామా కదండి, థ్రిల్లర్ డ్రామా, ఇది ఇన్వెస్టిగేటివ్ డ్రామా ఉంది. సో ఇంత ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ ఎపిటోమ్ ఆఫ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్ షెర్లాక్ హోమ్స్. అండ్ ఈయన కూడా ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్ పర్సన్ అన్నప్పుడు ఆ ఇన్స్పిరేషన్ బట్టి అది పెట్టారు. అండ్ దెన్ శ్రీకాకుళం అనే ప్రాంతంలో నడుస్తుంది కాబట్టి శ్రీకాకుళం అనే పేరు వాడారు. అండ్ శ్రీకాకుళం అని తెలియని వాళ్ళు ఎవరు లేరు కదండి. అంతేండి. మరి మీరు చిరంజీవి గారి తాలూకా అండి, చంటబ్బాయి గారి తాలూకు కదండి. తెలుగు ఆడియన్స్ ఎవరైనా చిరంజీవి గారి తాలూకా ఉంటారు 100%. మన చైల్డ్హుడ్స్ అన్నిట్లోనూ చిరంజీవి గారి పార్ట్ చాలా ఉంటుందండి. అంటే థియేటర్స్కి ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం కావచ్చు, లేకపోతే సినిమాలు చూసి ఆ రేంజ్కి ఒక సామాన్యమైన వ్యక్తి వెళ్ళొచ్చు అని చెప్పి ఇన్స్పిరేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనందరం చిరంజీవి గారి తాలూకా. చంటబ్బాయి తాలూకా పెట్టుకున్నారా? ఈ సినిమాలో చంటబ్బాయి ఎవరండి? చంటబ్బాయి అంటే మనకి చిరంజీవి గారి సినిమా ఉంది కదండి, అది కూడా ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రామా. ఆయన ఇన్వెస్టిగేషన్ మామూలుగా ఉండదండి ఆ సినిమాలో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చూస్తారు కదండి ఈయన ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో, ఇది కూడా మామూలుగా ఉండదంటారా, రేంజ్ లో ఉంటదంటారా?